చూపించబోతున్నాను. చాలా బాగుంది. సర్ప్రైజ్. నాకు ఇప్పుడు అర్థమైంది, ఎవరికైనా ప్రశాంతత కావాలంటే ఖచ్చితంగా బీచ్కే వెళ్ళాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కవితాస్ ఫన్ ఫీస్ట్. మా అండమాన్ ఐలాండ్స్ ట్రావెల్ సిరీస్లో డే 2. మేము పోర్ట్ ప్లేన్ నుంచి షిప్లో అయితే హ్యావ్లాక్ అయితే వెళ్ళాలి. నేనైతే ఫస్ట్ టైం ఎక్కబోతున్నా. మరి మీలో కూడా ఎవరైనా ఎక్కినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ అనేది నాతో షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మన లగేజ్ కూడా షిఫ్ట్ చేసుకోవాలి. మేము అలాగే చేసాము. మా 5 ఫ్యామిలీస్ కలిసి మేము షిప్ ఎక్కడానికి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని అయితే మేము ఇక్కడికి వచ్చేసాము. నాకు షిప్ ఎక్కాలంటే మాత్రం చాలా భయం వేసింది, ఎందుకంటే నేను ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో చాలా రివ్యూస్ అయితే చూశాను, షిప్ ఎక్కగానే వాంతులు అవుతాయని. మేమైతే షిప్ ఎక్కడానికి మాత్రం చెక్ ఇన్ అయిపోయాము. ఐలాండ్స్లో తిరగడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ ఇలాగే షిఫ్టింగ్ మాత్రమే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. మొత్తానికి షిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏదైనా కొత్తే కదా బాబోయ్. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాత్రం మేము పైనుంచి అయితే కింద లోపలికి వెళ్ళి కూర్చున్నాము. ఇక స్టార్ట్ అయిందనమాట వాంతులు చేయడము. అందరికీ అవ్వలేదు, కొంతమంది మాత్రమే అయ్యాయి. ఏందక్కా ఇలా చెప్తున్నావు, ముందే భయపెట్టేస్తున్నావు మమ్మల్ని అనుకుంటున్నారా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇక కింద కూర్చుంటే వాంతులు అవుతున్నాయని చెప్పి నేనైతే పైకే వచ్చి కూర్చున్నాను. నాతో పాటు మా పిల్లలు, మా హస్బెండ్ కూడా పైనే ఉన్నారు. పైన అయితే ఆ ఫ్రెష్ ఎయిర్కి అయితే చాలా రిలాక్సేషన్ అయితే వచ్చింది. వామిటింగ్స్ అయితే మళ్ళీ అవ్వలేదు. నేను మా హస్బెండ్ అయితే టైటానిక్ పోజ్ కోసం ట్రై చేశాము, బట్ మాకు కుదరలేదు. సీ మీద ఫ్రెష్ ఎయిర్ అలా పీల్చుకుంటూ వెళ్తుంటే చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. మా పిల్లలు నేనైతే కాసేపు ఫన్ మోడ్లోకి అయితే వెళ్ళాము. మంచిగా చిల్ అయితే అయ్యామండోయ్. పోర్ట్ ప్లేన్ నుంచి హ్యావ్లాక్ అయితే వెళ్ళడానికి మాకు 2.5 hours అయితే పట్టింది. ఇది గవర్నమెంట్ షిప్ కాబట్టి, బట్ ప్రైవేట్ షిప్లో అయితే మినిమం 2 hours వాళ్ళు తీసుకెళ్ళిపోతారంట. ప్రైవేట్ షిప్ సీటింగ్ కాస్ట్ అయితే బేస్డ్ ఆన్ ద క్లాస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారంట. బేస్డ్ ఆన్ ద ట్రిప్ ప్యాకేజ్ని బట్టే వాళ్ళు మనకి షిప్ అలాట్మెంట్ అయితే ఇస్తారు. నాకు ఈ షిప్ ఎక్కడం, సీ మీద వెళ్ళడం అయితే నిజంగా లైఫ్ టైం మెమరీ అండి. నాకు ఈ ట్రిప్ ప్యాకేజ్ అయితే సగం గవర్నమెంట్ వాళ్ళు, సగం అయితే మేమే పెట్టుకోవాలి, ఎందుకంటే మా హస్బెండ్ది గవర్నమెంట్ షాప్ కాబట్టి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే హ్యావ్లాక్కి. మేమైతే ఇక దగ్గరకు వచ్చేసాము. లాంగ్ వ్యూ అయితే హ్యావ్లాక్ చూడడానికి చాలా బాగుంది. లగేజ్ మొత్తం తీసుకొని రూమ్స్కి అయితే వచ్చేసాము. రూమ్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి, పక్కనే బీచ్ వ్యూ కూడా ఉంది. రెడీ అయిపోయి మళ్ళీ టెంపో వ్యాన్కి అయితే బయలుదేరాము రాధానగర్ బీచ్కి అయితే వెళ్ళడానికి. రోడ్ వ్యూ బాగుంది కదా. మొత్తానికి అయితే రాధానగర్ బీచ్కి అయితే వచ్చేసాము. రోడ్డు దగ్గర నుంచి బీచ్ దగ్గరకు అయితే 1 kilometer అయితే నడవాలి. ఇంకా అలా నడుచుకుంటూ ముందుకెళ్ళిన వెంటనే ఆ బీచ్ చూసి వారేవా అనిపించింది. ఎక్కడైనా బీచెస్ ఒకటే కదా అక్క అంటారేమో, కానీ మన సైడ్ బీచెస్ వేరు, ఐలాండ్లో బీచెస్ వేరు. వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఉన్నాయో, ఆ సన్సెట్ అబ్బా అసలు నిజంగా చూడాలనిపించే వ్యూ ఇదైతే. ఇది రాధానగర్ బీచ్, చాలా ఫేమస్ బీచ్ హ్యావ్లాక్లో. కాకపోతే ఈవినింగ్ 6 అయిపోయిన వెంటనే ఎవ్వరు ఉండకూడదు ఇక్కడ. ఈ రోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపించబోతున్నాను. చాలా బాగుంది. సర్ప్రైజ్. మనకే ఇంత ఆనందం ఉంటే మరి పిల్లలకి ఎంత ఉండాలి. పిల్లలు అయితే అస్సలు ఆగలేదు. కాకపోతే వాళ్ళని పట్టుకోవడానికి మినిమం ఒకరైనా ఉండాలి. మేమైతే ఫోటోషూట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కాసేపు బీచ్లో అలా పిల్లలు ఆడుతుంటే వాళ్ళని అయితే పట్టుకొని ఉన్నాము. ఇక ఒకరి తర్వాత ఒకరు అలా ఫొటోస్ దిగడం, వీడియోస్ చేయడము ఇలా అయితే మేము చేసాము. పక్కనే రెస్టారెంట్స్, కొన్ని కాఫీ షాప్స్ అలా కూడా పెట్టారు. అసలు నిజంగా చెట్లు చూసారా ఎంత పెద్దగా, ఆ స్ట్రక్చర్ కానీ అసలు వాటిని మెయింటెనెన్స్ కానీ అసలు భలే ఉందండి. సన్సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం చాలా బాగా నచ్చింది. వీడియోస్ కూడా, ఫొటోస్ ఎంత బాగా వచ్చాయి. కొంచెం భయం ఉన్న వాళ్ళైతే బీచ్ వరకు వెళ్ళినా కూడా కొంచెం కాళ్ళైనా తడుపుకొని రావాలంటారు. ఈవినింగ్ టైం అయిపోయింది కదా, కొంచెం అలలు అయితే బాగా ఎక్కువ వచ్చేస్తుంది. నీ ఫోటోలు తగలయ్యా అని పద్దాకా అయితే మా హస్బెండ్ తిట్టుకుంటున్నారు. మరి ఎవరికైనా చిరాకు వస్తుంది కదండి పద్దాకా వీడియోస్, ఫొటోస్ అంటే. మా పాప పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం తను బీచ్కి రావడం. తననైతే అసలు ఆపలేకపోయాం. ఆ అలల సౌండ్ చూసారా, మనల్ని పలకరిస్తున్నాయి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళైతే 6 అయిపోయిందని చెప్పి, అలలైతే ఇక ముందుకు వచ్చేస్తుందని చెప్పి సముద్రము వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోమన్నారు. మేము అక్కడ నుంచి అయితే ఇక బయలుదేరాము. అక్కడ రెస్టారెంట్, కాఫీ షాప్ అలా ఉంటే కాఫీ అయితే తాగారు మా హస్బెండ్. ఇంకా అక్కడ కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి, దాంట్లో షాపింగ్ చేద్దామని చెప్పి అయితే వెళ్ళాము. బాబోయ్, పోర్ట్ ప్లేర్ లో 150 చెప్పిన పర్స్ అయితే ఇక్కడ 500 చెప్పారు. అందుకే హ్యావ్లాక్ కాస్ట్లీయెస్ట్ ప్లేస్ అండ్ కాస్ట్లీయెస్ట్ ఐలాండ్ అంటారు.
ఇక స్నాక్స్ చాట్ అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకొని బయలుదేరాము. పెద్ద ప్రాన్స్, పెద్ద ఫిష్, పెద్ద పీతలు అయితే చూసాను. అవి బ్రతికే ఉన్నాయి కూడా. ఇక నెమ్మదిగా అయితే మా పిల్లలకి బట్టలు చేంజ్ చేసి ఇక టెంపో వ్యాన్ అయితే ఎక్కేసాము. టెంపో వ్యాన్ నుంచి రూమ్ కూడా వెళ్ళిపోయాము. రూమ్ దగ్గర మేము డిన్నర్ అయితే చేసుకొని అక్కడ పక్కనే ఉన్న బీచ్ రిసార్ట్ అయితే ఒకటి ఉంది. ఆ రిసార్ట్ లైటింగ్ కానీ అసలు నైట్ భలే ఉంది. కపుల్స్కి అయితే మంచి ప్లేస్ కూడా. మరి మా ఫొటోస్ అయితే చూసేయండి.